నమస్తే మీ దేవిక వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ఇప్పుడు మన ముందు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ బతుల ప్రసాద్ గారు. నమస్కారం సార్. జూనియర్ ఎన్టీఆర్ బరువు తగ్గడం తెలిసింది కదా సార్, ఎందుకు తగ్గాడు అసలు ఐడియా ఉందా సార్ మీకు? ఇప్పుడు ప్రశాంత్ నీల్ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆయన డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు. అంటే ఎన్టీఆర్ బరువు తగ్గడం అనేది ఇప్పుడు కాదు. ఫస్ట్ సినిమాకి నెంబర్ 1 సినిమా అప్పుడు ఇంత బొద్దుగా ఇంత లా ఉండేవాడు. అందరూ ఏంది ఇలా ఉన్నాడని చాలా బ్యాడ్ కామెంట్లు కూడా చేసేవాళ్ళు. ఉన్నట్టుండి సడన్ గా బాగా స్లిమ్ అయ్యాడు. నేను నెక్స్ట్ సినిమాల కోసం ఆ నెంబర్ 1 సినిమాలో చేసిన ఎన్టీఆర్కు ఈ ఎన్టీఆర్కు సంబంధమే లేదు. అంత ఇదిగా తగ్గిపోయాడు. అంటే ఈ హీరోలు బరువు తగ్గడం బరువు పెరగడం అనేది ఇది ఒక ట్రెండ్. 6 ప్యాక్లు వచ్చినాయి వాటి కోసం. తమిళ్లో తీసుకుంటే విక్రమ్ అద్భుతమైన డీ గ్లామరైజ్డ్ క్యారెక్టర్స్ చేశాడు. వాటి కోసం అతను కూడా బరువు తగ్గాడు, చాలా బరువు తగ్గాడు. సందర్భాన్ని బట్టి ఆ పాత్ర డిమాండ్ని బట్టి విపరీతంగా బరువు తగ్గాడు. ఈ మధ్య కూడా ఒక సినిమా ఏదో చేస్తున్నాడు అంట, అయ్యి అని ఏదో సినిమా. ఆ సినిమా కోసం కూడా మళ్ళీ బరువు తగ్గాడు. అంటే బరువు తగ్గడం పెరగడం అనేది వాళ్ళ చేతుల్లో కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో అతని 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడంట. ఒక క్యారెక్టర్ ఒక విధంగా ఉంటుంది, ఇంకొక క్యారెక్టర్ ఒకటి లావుగా ఉంటుంది, ఒకటేం సన్నగా ఉంటుంది. అది వార్తలు అనమాట. మనకు ఇది విధంగా కరెక్ట్గా తెలియదు. వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా కోసం ఒక షెడ్యూల్ అయిపోయిందంట. ఈ సినిమా ఆ షెడ్యూల్లో అంటే లావు మామూలుగా ఉండే క్యారెక్టర్ ఏదో చేసింటారు. మళ్ళీ ఇంకో క్యారెక్టర్ కోసం 14 కేజీలు బరువు తగ్గాడని వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమనేది వాళ్ళకే తెలియాలి. ఆ వార్తలు అయితే ఈ విధంగా వస్తున్నాయి. RRR చేశారు కదా పాన్ ఇండియా సినిమా, ఇది కూడా పాన్ ఇండియా సినిమాని. చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా. మన ప్రశాంత్ నీల్ తీసుకుంటే అతని ప్రీవియస్ హిట్స్ చాలా పెద్ద హిట్స్ కదా, అవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే. పాన్ ఇండియా హీరో, పాన్ ఇండియా దర్శకుడు కలిసి తీస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి వచ్చేట్టుగా ప్లాన్ చేసుకుంటున్నారంట. అంటే హీరోలు పాత్ర తాము చేసే పాత్రలో ప్రేక్షకులను మెప్పించడానికి, ఆకర్షించడానికి రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. ఒక్కొక్కసారి డూపులు లేకుండా వాళ్ళే ఫైటింగ్ చేయడం, గుర్రం మీద స్వారీ చేయడం, చాలా రిస్కులు చేస్తూ ఉంటారు. ఇది కూడా రిస్కే కదా. మనిషి 14 కేజీలు తగ్గడం అంటే మామూలు విషయం కాదు కదా. అంటే ఎంత నియంత్రించుకోవాలి, ఫుడ్ నియంత్రించుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి. అంటే నోరు కట్టేసుకోకూడదు. డైట్ అంటే అదే, నోరు కట్టేసుకోవాలి. ఏం తినాలనిపించినా తినకూడదు, తింటే లావు అవుతావేమో అని. కాబట్టి ఇవన్నీ కఠోరమైన శ్రమ ఇది. అలాంటి శ్రమ ఈ సినిమా కోసం చేస్తున్నాడంటే ఆ సినిమా కథ ఎంతగా నచ్చింటే, దాని మీద ఎంత నమ్మకం ఉంటే ఇలాంటి ఫీట్స్ చేస్తారు అనేది మనం గమనించాలి. ఎంతసేపు ఆయన ఫ్యాన్స్ విషయంలో కానీ, ఆయన ఎంచుకునే సినిమా విషయంలో కానీ, ఆ కథల విషయంలో కానీ. గతంలో ఈయన కూడా డ్యూయల్ రోల్స్ చేశాడు, చాలా సినిమాలు చేశాడు. ఈ అదృశ్య సినిమాలు అయితే అసలు అద్భుతమైన ఆ క్యారెక్టర్కు అది ఫెరోషియస్ క్యారెక్టర్, ఇదేమో పచ్చి కామెడీ క్యారెక్టర్. అరే సరే నవ్వాపుకుంటున్నావు కదరా, అసలు ఆ డైలాగ్ ఏం పేలింది అంటే నవ్వడాన్ని, అది చాలా పెద్ద ఫీటు. నవ్వొచ్చినా కూడా ముఖంలో ఎక్స్ప్రెషన్ కనిపించకుండా దాన్ని ఆపుకోవడం. వీడు నవ్వుతే వాడు ఫీల్ అవుతాడు, గురువుని ఇబ్బంది పెట్టకూడదు. అంటే అలాంటి ఎక్స్ప్రెషన్ చేయడం చాలా కష్టమైంది. అంటే అతనికి ఎంత కమిట్మెంట్ ఉంటే అంత గొప్ప యాక్టింగ్ చేస్తాడు అనేది ఇక్కడ మనం గమనించాలి. ఈ సినిమా కోసం ఉన్నట్టుండి ఒక 14 ఏళ్ళు తగ్గాడంటే మామూలు విషయం కాదు. మనం వచ్చే సంక్రాంతికి ఒక గొప్ప భారీ సినిమాను, పాన్ ఇండియా సినిమాను మనం చూడబోతున్నాం అన్నమాట.